చాలా సమయము అండ్ చాలా నాట్ ఓన్లీ టైం బట్ ఇంకా తరోగా ఇంకా డీప్గా దాన్ని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి సభ్యులందరూ కూడా ఇంకా దాన్ని పూర్తిగా దాని యొక్క గ్రిప్ దానికి దొరకలేదు అని అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఇది ఒక మీరు చెప్పేటువంటి ప్రతి విషయం కూడా రీసెర్చ్ చేసి కొన్ని నూతన విషయాలు అనగా ఉన్నటువంటి వాటికి కాక జరిగిన విషయాలను మీరు మరలా పరిశోధించి తీసుకొని రావటం అనేది మాకు అందరికి అవసరమైనటువంటిది. అది చాలా దాన్ని బట్టి మేము అభినందిస్తున్నాం సార్. ఆ తర్వాత మీరు ఆ మరి అహ్మద్ దీదాత్ తోటి మీకు జరిగినటువంటి వారి పుస్తకాలతో మీరు ఆయన ఒకప్పుడు ఫేమస్ ఉండేవాడు, చాలా క్రిటిక్ ఉండేవాడు, మన క్రైస్తవులతో ఛాలెంజ్ చేస్తూ అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో ఆయన మీటింగ్లలో పాల్గొన్నటువంటి విషయాలు మనందరం ఆ రోజుల్లో చూసాం. అటువంటి వ్యక్తి యొక్క బుక్ మీ దగ్గర తీసుకొచ్చినటువంటి ముస్లిం స్నేహితుల ద్వారా మీరు రీసెర్చ్ చేసినారనే విషయం కూడా చాలా కొత్త విషయం, మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఏదైనా పరిశోధించి తెలుసుకునే విషయాలు లోతైన విషయాలు, మరి గొప్ప విషయాలుగా వాటిని భావించాలి. ముఖ్యంగా బైబిల్ విషయంలో మీరు ఈ రోజు తీసుకున్నటువంటి సబ్జెక్ట్ ఐడెంటిఫైయింగ్ ది డిఫరెన్స్ ఇన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ in Hebrew and Christian perspective, whereby identifying several other truths కూడా మీరు తీసుకొని వచ్చినారు. చాలా పెద్ద లోతైన. తర్వాత కోప్ డమాసస్ గురించి మీరు మాట్లాడినటువంటి విషయాలు, ఆ తర్వాత హీబ్రూ బైబిల్ అండ్ క్రిస్టియన్ బైబిల్ గురించి మీరు చెప్పిన విషయాలు, తర్వాత ధర్మశాస్త్రంలో కీర్తనలలో మరి దేవుని యొక్క అన్ని నెరవేరుతాయనేటువంటి విషయం మీకు తెలియదని ప్రశ్నతోటి మీరు ప్రారంభించి మరి గొప్పగా తెలియపరిచారు. ముఖ్యంగా ఇస్రాయేలులో మోషే అంతటి ప్రవక్త లేడు, అది ఇస్రాయేల్ చరిత్రకు మరి తీసుకొచ్చారు. దాని తర్వాత దాన్ని ఎలాబరేట్ చేసుకుంటూ పోయినప్పుడు మనకు నూతన నిబంధనలు తీసుకొచ్చారు. దాని తర్వాత మనకు యేసు ప్రభువును ఆవిష్కరించారు. జీసస్ క్రైస్ట్ హెస్ బీన్ ఎస్టాబ్లిష్డ్, హోల్ థింగ్ హెస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ టు జీసస్ క్రైస్ట్ అనేది మీరు చెప్పారు. తర్వాత రాతల గురించి మాట్లాడారు మీరు, రైటింగ్స్. తర్వాత మీరు సామెతలు, కీర్తనలు, ఎస్తేరు గ్రంథము డిఫైన్ చేసినారు. ఏమేమి పుస్తకాల్లో ఏమేమి రాయబడింది, ధర్మశాస్త్రం ఏది, తర్వాత యెహోవా టు మలాకి ప్రవక్తలు అనే విషయం చెప్పినారు. తర్వాత ఐడెంటిఫైయింగ్ ది డిఫరెన్సెస్, అది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఈరోజు మీరు తీసుకునే, ఇంకా నాకు తెలుసు పోను నెక్స్ట్ వీక్ ఇంకొంత క్లారిటీ వస్తుంది నాకు మాకు అని అర్థం చేసుకుంటున్నాను. మాలో అందరికి వచ్చి ఉండొచ్చు చాలా మంది, బట్ నేను ఇంకా కొంచెం అంత దాన్ని పరిష్కారం లోతుగా ధ్యానించాల్సిన అవసరం ఉందని చెప్తున్నా. తర్వాత దస్ సేస్ లార్డ్ గురించి కూడా మీరు చక్కగా వివరించినారు. దస్ సేస్ లార్డ్ అది ఏ సందర్భాల్లో వాడబడి అని చెప్తూ మరి ఐడెంటిఫికేషన్, యాక్చువల్గా మీరు మాట్లాడుతున్నది ఐడెంటిఫికేషన్, రిజరెక్షన్ అండ్ ఆఫ్టర్ అనేటువంటి మాట. ఈస్టర్ సంబంధించినటువంటి సర్మన్లలో మీరు ఐడెంటిటీ క్రైసిస్ ను తీసుకొచ్చారు. అదేవిధంగా బైబిల్లో ఉన్నటువంటి ఐడెంటిటీ క్రైసిస్, డానియల్ గ్రంథము నుండి తర్వాత అండర్స్టాండింగ్ అదర్స్ ఓటీ ఎంట్రీ పాయింట్స్ కూడా మాట్లాడుతూ ఇదంతా కూడా ఐడెంటిఫికేషన్ కి సంబంధించినటువంటి. కాబట్టి ఈ ఐడెంటిఫికేషన్ అనేది క్లారిటీ కలిగినటువంటి మీరు ఆ ఐడెంటిఫికేషన్ విదిన్ ద సర్కిల్స్ ఆఫ్ ది బిబ్లికల్ రైటింగ్స్ మీరు తీసుకొచ్చి మాకు తెలియపరుస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఈరోజు అసంపూర్ణంగానే ఉంది, ఇంకా ముందుకు మీరు నెక్స్ట్ వీక్ తీసుకుంటారని నమ్ముతున్నాను. నేను గమనించినంత వరకు ఈరోజు మీరు హిస్టరీని, ఆ తర్వాత పోపుకు సంబంధించినటువంటి విషయాలను, ఆ తర్వాత ఓటీ క్లాసిఫికేషన్, హీబ్రూ అండ్ క్రిస్టియన్ బైబిల్స్ యొక్క క్లాసిఫికేషన్ మీరు మరి ఆది కాండం నుంచి ఎస్తేరు వరకు, ఆ తర్వాత ధర్మశాస్త్రం గురించి, న్యూ టెస్టిమెంట్ గురించి మీరు అన్ని విషయాలు టచ్ చేసి తీసుకొని వచ్చినారు. సో ఈరోజు మాకందరికి ఇది బిగినింగ్ గా భావిస్తున్నాం. ఇంకా మన టాప్ గేర్కి వెళ్ళిపోయే లోపల అన్ని అర్థమైతాయని ఆశిస్తూ మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సుందర్ పాలన్న పాత నిబంధన స్కాలర్ వారికి సమయం ఇస్తున్నాం. Praise the Lord. Thank you so much, Vishway Garu. Praise the Lord. Sureshana, thank you so much for the wonderful structure that you have introduced. Old Testament law and books and prophets, the writings గురించి చాలా చక్కగా తీసుకొచ్చారు. We read it, Bible college లో ఉన్నప్పుడు we had all these things. కాకపోతే మళ్ళీ గ్రేట్ రిమైండర్ ఫర్ అస్, ధర్మశాస్త్రానికి తర్వాత ప్రాఫిట్స్ కు ఉన్నటువంటి ఏమంటారు ఎలివేషన్,
ఇట్స్ రియలీ అమేజింగ్. మోజెస్ అండ్ ఎలైజా వీళ్ళిద్దరు కూడా ప్రవక్తలుగా, ఆ, అంటే అక్కడ ఉన్న వాళ్ళు కొత్త నిబంధనలు రిఫ్లెక్ట్ అయ్యి, కొత్త నిబంధనలు రిఫ్లెక్ట్ అయిన వాళ్ళు ప్రకటనలో మళ్ళీ రిఫ్లెక్ట్ కావటం అనేది దాట్స్ సో వండర్ఫుల్లీ నెట్. ఆమేన్. అది అది ఆమేన్. మాకు తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నాం. వి సీ హౌ ద స్ట్రక్చర్ ఈజ్ బ్రాడ్. చాలా బాగుంది. మీ బిగినింగే చాలా బాగుంది. ఐడెంటిటీ క్రైసిస్, క్రీస్తును కనుగొనేది, క్రీస్తు వచ్చిన పర్పస్ ను కనుగొనేది కూడా ఒక పెద్ద క్రైసిస్ గా ఉంది. మీరు చెప్తున్నది చూస్తుంటే అది వీఆర్ ఎక్సైటెడ్. శిష్యులు మెస్సయ్య వచ్చి రాజ్యాన్ని స్థిరపరుస్తాడు అనుకున్నారు, కానీ ఈ కేమ్ టు డై అండ్ లే హిజ్ లైఫ్. ఆయనకు ప్రాణం పెట్టుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేది, తర్వాత ప్రవక్తలు చెప్పటం, ప్రవక్తల తర్వాత తండ్రి మాట్లాడటం. సో ఇది ఎంత సిస్టమాటిక్ గా, వి రెడ్ సిస్టమాటిక్ థియాలజీ ఇన్ కాలేజ్ లో, కానీ ఇక్కడ when we see పాయింట్ బై పాయింట్ ఈ స్ట్రక్చర్ చాలా బ్యూటిఫుల్ గా, చాలా ఏమంటారు, మంచిగా నేర్చుకోదగిందిగా ఉంది. సో వి ప్రైజ్ గాడ్. చాలా బాగుంది అసలు, బ్యూటిఫుల్. తర్వాత అంత్య దినాల్లో మరి ఇద్దరు ప్రవక్తలు యెరూషలేములోనే చంపబడటం అనేది, తర్వాత వాళ్ళు చేసినటువంటి ఫైనల్ అద్భుతాలు. అది ఏమంటారు, రక్తమును, నీళ్ళను రక్తము మార్చడం, తర్వాత వర్షం ఆపివేయటం. ఎస్. సో వి ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా వి అండర్స్టాండ్ దట్. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ ఫర్ ది వండర్ఫుల్ టీచింగ్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ గాడ్. విశ్వభాయ్ గారికి వందనాలు. థ్యాంక్ యూ వెరీ అయ్యా, మచ్. మీకు థ్యాంక్ యూ అన్న. మీకు థ్యాంక్ మీకు వెడ్డింగ్ శుభాకాంక్షలు. మీకు కూడా వెడ్డింగ్ శుభాకాంక్షలు. ఆమేన్. And always, and your wishes are always very sweet. Thank you so much. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒకటి ఓల్డ్ టెస్టిమెంట్ థియాలజీ చదువుకున్నప్పుడు విషయాలన్నీ తిరిగి మీరు అన్నట్టు మనకు It's a revision. నేను 84, 88 అయిపోయింది. ఆ టైంలో చదివిన ఎప్పుడు చదువుకున్నాను. నేను 90లో చదివిన. 90. 87, 88, 80 ఆ టైంలో చదివిన. 86, 85, 87, 88 ఓటీ ముట్టుకోలేము. మళ్ళీ తర్వాత ఓటీ బదులు వేరే పోయినాం. అంత మిషన్ స్టడీస్, వేరే మాస్టర్స్, వేరే దళిత్ థియాలజీ అవి చదువుకున్నాం. మళ్ళీ అది మనకు దాంట్లో అక్కడ ఉన్నప్పుడు ఆ ఎక్సైట్మెంట్ వేరే. ఇప్పుడు వేరే. అనదర్ న్యూ ఎక్సైట్మెంట్. అవును, అప్పుడు ఎక్సైట్మెంట్ అంటే అప్పుడే రక్షించబడ్డ అనుభవం అది వేరే ఉండేది. ఆ స్పిరిట్, డైనమిజం, ఆ ఇంట్రెస్ట్లు వేరే ఉండేది. లాంగ్వేజెస్ ఆస్పిరేషన్ అని కూడా. బట్ యా, దిస్ ఈస్ సంథింగ్ అగైన్ మనం స్టూడెంట్స్ గా మారటం అనేది కూడా ఒక అదృష్టం మనకు. ఆన్లైన్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఓటు ఎవరున్నారు? పాస్టర్ డానియల్ గారు మాట్లాడతారా? డానియల్ ఉప్పులేటి గారు ఉన్నారు. మా డానియల్ పానుగంటున్నాడు, డానియల్ ఉప్పులేటి ఉన్నాడు. ఇద్దరు డానియల్. లాస్ట్ టీఏ వస్తుంది ఇద్దరికి. సో ఉప్పులేటి గారు కాదు, ముందు ఉప్పులేటి గారితో మాట్లాడు. చెప్పండి సార్, ఉప్పులేటి గారు. Praise the Lord to all the elders and the servants of God, and praise the Lord, sir. First of all, Pastor Garki, our best wishes on your anniversary, sir. Thank you. Anniversary, and also మా బావ గారికి, మా అక్క గారు కూడా belated wishes. తెలుసుకున్నాం సార్. యాక్చువల్గా ఫస్ట్ నా సాక్ష్యము మన సిపిఎంలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ సే థ్యాంక్స్ టు గాడ్ అండ్ విల్సన్ గారికి, మా బావ గారికి. నేను ప్రభులో లేనప్పుడు నన్ను యాడ్ చేశారు సార్. దట్ వాజ్ ద వండర్ఫుల్. అసలు ఇప్పుడు అనిపిస్తుంది, ఐ వాజ్ నాట్ ఈవెన్ ఇన్ ద ఫెయిత్లో లేను. ఆయన చాలా రోజులకు ఆయన కలుసుకోవడం జరిగి ఫోన్లో నేను దీనిలో యాడ్ చేస్తానని చెప్పేసి అన్నారు. అంటే నేను వెరీ క్యాజువల్గా ఐ సెడ్ ఓకే ఓకే బావ గారు అన్నాను. దాంట్లో చాలాసార్లు నేను అటెండ్ కూడా చేసేవాళ్ళు కానీ, బట్ క్రమక్రమేణా ఈరోజు నేను దేవుళ్ళో కింద నడిపింపబడటానికి ఐ కెన్ సే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సిపిఎం.
సిపిఎంలో నిజంగా ఇంతమంది దైవజనుల మధ్య వాళ్ళు ఇప్పుడు సార్ యొక్క టీచింగ్స్ అండ్ ఆల్సో దేర్ ఆర్ సో మెనీ రివ్యూస్ అండ్ ద మన కంటికి కనిపించినటువంటి మీ సేవ నేను డైరెక్ట్గా చూడకపోయినా బట్ మీ మాటల ద్వారా మీ యొక్క నాలెడ్జ్ మీ ఏదైతే ప్రభు మీ అందరికి ఇచ్చిన నాలెడ్జ్ని నేను ఒక్కరిని ఇంతగా ఆస్వాదించడం రియల్లీ ఐ థ్యాంక్ గాడ్, ఐ ప్రైజ్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. This is because it's a wonderful platform for me, where I was once upon a time I never used to read Old Testament. నాకు ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఇంత బాగా ప్రభువును చూపించడం, ఎంత లింక్ చేస్తూ ఉన్నటువంటి బోధనలు నేను వినటము, ఇది నాకు గొప్ప. ఐఎమ్ సో బ్లెస్డ్ సార్, ఐఎమ్ బ్లెస్డ్. థ్యాంక్ యూ గాడ్ అండ్ థ్యాంక్ యూ టు బిషప్ గారు, మన గాడ్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్లాట్ఫామ్లో, అదేవిధంగా మన టీచర్ సురేష్ మనోహర్ గారికి. ఇవాళ ద క్లాసిఫికేషన్ ఆఫ్ అసలు బుక్స్ని ఇంతకుముందు కూడా మనం విని ఉన్నాము. అదే కాక అసలు 1 to జెనసిస్ 1 to 11 లోక చరిత్రని, అక్కడి నుంచి దాన్ని ఇజ్రాయెల్ 12th ఆఫ్టర్ 12th నుంచి వచ్చిన ఇజ్రాయెల్ చరిత్ర అనేసి, ఇలాగా దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ హిడెన్ థింగ్స్ విచ్ వి నెవర్ మనం చదివేటప్పుడు అనిపించదు. అదేవిధంగా మాథ్యూ 17:1 లూక్ 9:28 మధ్య ఆ 6 and 8 daysకి ఎవరైనా చూసిన వాళ్ళు ఎవరైనా అనుకుంటారు అది తప్పు రాశారు అని చెప్పి దాన్ని పట్టుకొని లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కూడా అసలు ఎంత బాగా దాన్ని అది ఈ బోత్ ఆర్ ట్రూ ఇన్ రైటింగ్ అన్న విధాలు అన్ని కూడా చూస్తుంటే నిజంగా మీరందరూ బైబుల్ కాలేజ్ చదివారు కానీ బట్ ఫర్ మీ ఇట్ ఈస్ బైబుల్ కాలేజ్, ఇట్ ఈస్ యూనివర్సిటీ having so many professors on CPM platform. Thank you very much, sir. Thank you once again. Thank you very much. Thank you. And last Sanjay Rani garu మాట్లాడతారు. చివరగా బిషప్ ఎస్ఆర్ఎం గారు ప్రార్థన చేస్తారు. సంజయ్ రాణి గారు మీరు కామెంట్ చేయండి. సార్ ప్రైజ్ ది లార్డ్ సార్. గూగుల్ మీట్ లో ఉన్న దైవజనులందరికీ షలోమ్ అలైకుం సార్. అందరు బాగున్నారు కదా సార్? బాగున్నామమ్మా. అయితే సార్ నాకు ఈ రోజు నేను నేర్చుకుంది ఏంటంటే సార్, యొక్క పుస్తకాల క్రమం చాలా చక్కగా అద్భుతంగా వివరించారు సార్. అవును సార్, నాకు ఒక చిన్న ప్రశ్న అనిపించింది సార్. ఏంటంటే మరి యూదులు ఎందుకు అలాగా చేసుకున్నారు సార్, మనకి ఎందుకు ఇలాగా ఉంది సార్? అంటే వాళ్ళ ఎందుకు వేరే విధంగా విభజించుకున్నారు, మన బైబుల్లో ఇలా ఎందుకు ఉన్నది సార్? నేను పంచుకున్నాను కదమ్మా, ఆది సంఘం అంతా కూడా అదే పాటించింది. పోప్ డెమసస్ గారు మార్చారు. అంటే ఇప్పుడు యూదులు యేసుప్రభు దేవుడు అని నమ్మట్లేరు సార్? నమ్మట్లేదు, ఇంకా నమ్మట్లేదు. అందుకే ఆ ఇద్దరు సాక్షులు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో వచ్చి వాళ్ళ ద్వారా సువార్త విన్నప్పుడు వాళ్ళ మనసులు మెత్తపరచబడుతున్నాయి. ఓకే సార్. అయితే నాకు ఏమనిపించిందంటే ఇప్పుడు ఆ యూదుల యొక్క మనోనేత్రాలు తెరవబడాలంటే పరలోకం నుండే అసలు ప్రవక్తలు రావాల్సిన అవసరత ఏర్పడుతుంది. అంటే దేవుడు వాళ్ళని ఎంత ప్రేమిస్తుండ అనే విషయం కూడా అర్థం అవుతుంది సార్. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తేనే వాళ్ళు ఆయన ఆకర్షిస్తేనే ఆయన దగ్గరికి రాగలుగుతారు. ఇంతకాలం కూడా వాళ్ళు నాశనకరమైన తెగులేమి కొట్టుకొని వెళ్లకుండా చెదిరిపోయిన వారిని కూడా ఒక చోట చేర్చి మళ్ళీ వాళ్ళ కొరకు పరలోకం నుండే మళ్ళీ ప్రవక్తలు పంపించి వాళ్ళ కోసం మళ్ళీ అద్భుతమైన ప్రవక్తలని మళ్ళీ ఆషామాష ప్రవక్తలు కాదు, అద్భుతమైన ప్రవక్తలు పంపించి వాళ్ళ ద్వారా అద్భుతాలు జరిగించి అబ్బా ఏమన్నా ప్రేమ సార్ యూదుల మీద దేవునికి. ఏసేకు మహిమ. నాకు నిజంగా చాలా అద్భుతం అనిపించింది సార్. ఆ విషయం చాలా అద్భుతంగా ఉంది. నిజంగా నూతనమైన విషయాలు మీరు మొత్తానికి అన్వేషణ చేసి త్రవ్వి లోతునకి వల వేసి మొత్తానికి మర్మాలు పట్టుకొస్తాను సార్. వాళ్ళేమో చేపలు పట్టారు కానీ మీరు మర్మాలు పట్టుకొస్తాను. చాలా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. బిషప్ అమ్మ గారు ఉంటే వారు ప్రార్థన చేస్తారు. ఇది బిషప్ గారు, Yeah. మా మిస్సెస్ Yeah. కూడా వచ్చారు, పక్కన అమ్మా, కూర్చొని yeah. ఉన్నారు. ప్లీజ్ ఒక్కసారి ప్లీజ్ చూ- అమ్మ, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్, హ్యాపీ Praise the Lord, వెడ్డింగ్ sister. యానివర్సరీ Praise the Lord, బోత్ ఆఫ్ ఇద్దరికి యూ. కూడా ఇద్దరు కొరకు ప్రార్థన చేయండి. బిషప్ అమ్మ గారు ఉన్నట్లేదు, సో yeah, సిస్టర్ yeah. గారే ప్రార్థన చేసి ఎస్ సార్, సార్. తండ్రి వందనాలు ప్రభా. తండ్రికి మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. మా ప్రభా నీ దాసులు, మా సోదరులు, మా తండ్రి మరి సురేష్ మనోహరన్ గారు, మా ప్రభా నిష్ట కలిగినటువంటి దైవిక జీవితమును నమ్మకముగా మా తండ్రి ఆసక్తితో, భక్తితో, ప్రార్థనతో నడుపుకుంటూ అనేక విషయాలలో సంఘాలలోనూ మరి అదేవిధంగా ముఖ్యంగా దైవజనుల జీవితాలలో ఆశీర్వాదకరంగా మారి అనేకులకు బోధిస్తున్న విధానం బట్టి వందనాలు. సిపిఎం ప్లాట్ఫామ్ కూడా వారి గృహంలోనే దీన్ని మా ప్రభా మీరు ఏర్పాటు చేసిన విధానం బట్టి స్తోత్రాలు. ఈ దినము విశేషముగా వివాహ దినం జరుపుకుంటుండగా మరి షీబా సిస్టర్ను మరి సురేష్ మనోహరన్ గారిని ఇరువురిని కూడా మీరు పరిచర్లో వాడుకుంటున్న విధానము ఎంతో ఘనముగాను, డీసెంట్గా, డిగ్నిఫైడ్గా, తగ్గింపుతో కూడినటువంటి పరిచర్య వారికి ఇచ్చిన సంఘం రేబోత్స్ ఆలయాన్ని బట్టి, వారి గృహాన్ని బట్టి, వారి విశ్వాసులను బట్టి, పరిచర్యలో ఉంటూ అనేక మందిని వారు బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వారు దీవించండి. ప్రత్యేకంగా ఈ వివాహ దినము నాడు మా తండ్రి నెమ్మది, సంతోషం వారి హృదయాలు అనుగ్రహించండి. సేవలో వారు చేయుచున్న ప్రతి పరిచర్యను బట్టి వారికి తగిన ఫలములు అందించి నడిపించండి. మీరు నీ దాసునికి ఇచ్చిన జ్ఞానమును బట్టి వందనాలు, నీ దాసునికి ఇచ్చినటువంటి ఆసక్తిని బట్టి వందనాలు, నీ దాసునికి ఇచ్చినటువంటి భారాన్ని బట్టి వందనాలు, నీ దాసురాలకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి వందనాలు. వారి ఇరువురు పరిచర్యను బట్టి మేమందరం కూడా దీవించబడుతున్నాం. గత అనేక సంవత్సరాలుగా దీవించబడుతున్నాం. మా ప్రభా నీ దాసురాలు అడుగుపెట్టిన గృహాలు దీవించబడును గాక. వారు అడుగుపెట్టిన స్థలాలు అనేక అద్భుతాలు జరుగును గాక. వారు మాట్లాడిన మాటల ద్వారా అనేక జీవితాలు రక్షించబడును గాక. బలపరిచి అరిరుని వాడుకొని నడిపించమని సంవత్సరం ఆరంభం నుంచి అంతం వరకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మేమందరం కలిసి ఏక మనసుతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సురేష్ మనోహరన్ గారికి, శివా సిస్టర్కును మరి పరిచర్లన్నిటికీ తోడై నడిపించును గాక. ఆమేన్. Amen. థ్యాంక్ యూ సో మచ్ బిషప్ గారు. థ్యాంక్ యూ టు Thank you ఆల్ ది very much. పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you, sir. Thank you, సార్ sir. అందరికీ Thank you. ప్రైజ్ ది లార్డ్ సార్. షలోమ్ Praise the అలైకుం Lord. సార్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. Thank you, ma. See you all next week. Bye. మేడం ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డే మేడం. Thank you so very much. Sister, happy wedding anniversary. Thank you, brother. Thank you. Amen. Amen. Bye. Okay, take